సిటీలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గర రంగయ్య సావిత్రి అనే పేద దంపతులు వాచ్మెన్ గా పనిచేస్తుంటారు. రంగయ్య గేటు దగ్గర వస్తూ పోతూ ఉన్న వెహికల్స్ ని చూస్తూ గేట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటాడు. ఇక సావిత్రి ఆ అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో పాచి పనులు చేస్తూ ఉంటుంది. రంగయ్య సావిత్రి దంపతులకు కళ్యాణ్ అనే 30 ఏళ్ల కొడుకున్నాడు. తన చదువుకి తగిన జాబ్ రావటం లేదని ఇంటి దగ్గర ఉంటూ ఎప్పుడు చూడు సెల్ ఫోన్లో ఆటలాడుతూ ఉంటాడు. అది ఆ దంపతులకు నచ్చేది కాదు. ఓ రోజు రాత్రి, కళ్యాణ్, నీతో కొంచెం మాట్లాడాలి బాబు. నా జాబ్ గురించే కదా నాన్న? అవును బాబూ, నీ జాబ్ గురించే, నీ బ్రతుకు గురించే, నీ పెళ్లి గురించే. మేము లేచినప్పుడు మా మొదటి ఆలోచన నువ్వే, మేము పడుకునేటప్పుడు మా చివరి ఆలోచన కూడా నువ్వే. ఇప్పుడు నేను కాదని అనటం లేదు కదమ్మా. జాబ్ చేయకుండా ఇలా ఇంట్లో కూర్చొని తింటూ మిమ్మల్ని బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు నాకు. కానీ నేను చదివిన చదువుకి సరైన జాబ్ రావటం లేదు కదా నాన్న. బాబు కళ్యాణ్, చదివిన చదువుకు సరైన జాబ్ రావటం లేదని తెలిసింది కదా. ఏ జాబ్కి నువ్వు సరైన వాడివో అది తెలుసుకొని ఆ జాబ్కి వెళ్ళు బాబు. మా వయసు కూడా దగ్గర పడుతుంది, శరీరం సహకరించటం లేదు అని చెప్పగానే కళ్యాణ్ కంగారు పడతాడు. ఏమైంది నాన్నా? ఇంకా ఏం కావాలి బాబు? 30 ఏళ్లుగా నిన్ను పెంచి పోషించి పెద్దవాణ్ణి చేసి చదువు చెప్పించేసరికే మా కాళ్లలో బలం లేదు, చేతుల్లో జీవం లేదు, ముఖాల్లో ప్రాణం లేదు. ఎప్పుడు పోతామో ఎలా పోతామో తెలీదు. అలా మాట్లాడకు నాన్నా. నాకు మీరు తప్ప మరెవరున్నారు చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్. మా బాధ కూడా అదే బాబూ. మేము కాలం చేసిన తరువాత నిన్ను చూసుకోవడానికి నీకొక తోడు కావాలి. నీకు రక్త సంబంధాలు కావాలి. అవి ఏర్పడాలంటే పెళ్లి చెయ్యాలి. నీకు పెళ్లి చెయ్యాలంటే జాబ్ రావాలి. అదొస్తేనే పెళ్లి చేసుకుంటానని నువ్వు, అది ఉంటేనే పిల్లనిస్తామని ఆడపిల్లవాళ్లున్నారు. కాని బాబు, మాకంత ఓపిక సాహసం లేవు. నీకు జాబ్ వచ్చినా రాకపోయినా గిరిజతో నీ పెళ్లి చేద్దామని మేమిద్దరం అనుకున్నాం. గిరిజనా? ఎవరు నాన్నా? ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు? ఇంతకీ అమ్మాయి బావుంటుందా బావుండదా? మహా అందంగా ఉంటుందా? పరమ చెత్తగా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మేము ఫిక్స్ అయ్యాం. సరేనమ్మా, మీరెంతలా చెప్తున్నారు కదా, ఆ గిరిజనే పెళ్లి చేసుకుంటాను అని కళ్యాణ్ చెప్పడంతో రంగయ్య సావిత్రి సంతోషిస్తారు. ఒక రోజున రంగయ్య దంపతులు వాళ్లకు బాగా తెలిసిన కమలని తీసుకొని ఆ అపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ మనోహర్తో మాట్లాడతారు. అయ్యా, మేము మా కళ్యాణ్ బాబుని తీసుకొని ఊరికెళ్తున్నాం. వారం రోజుల్లో పెళ్లి చేసి కొడుకు కోడలితో కలిసి మళ్లీ వస్తాం. అప్పటి వరకు కమల ఉంటుంది, అన్నీ చూసుకుంటుంది బాబూ. సరే సావిత్రమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. కళ్యాణ్ పెళ్లి చేసి కొత్త కోడలిని తీసుకురండి. ఎలాగూ కమలుంటుంది కదా. అవును బాబుగారు, కమల సాయంగా ఉంటుంది అని చెప్పి రంగయ్య సావిత్రి దంపతులు తమ కొడుకు కళ్యాణ్ని తీసుకుని ట్రైన్లో మందరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్న మట్టి ఇంట్లో ఆ రోజు రాత్రి వంట చేసుకుని తింటూ ఉంటారు. కళ్యాణ్కి గిరిజ ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. తల్లిని మళ్లీ అడుగుతాడు. అమ్మా, ఇంతకీ ఆ గిరిజెవరు? ఎలాగూ ఊరికొచ్చాం కదా బాబు, రేపు నీకే తెలిసిపోతుంది. రేపు పెళ్లి చూపులు, జాతకాలు కలిస్తే ఎల్లుండి పెళ్లి. వారం రోజుల్లో అన్నీ ముగించుకొని మళ్ళీ మనం సిటీకెళ్ళిపోదాం అని చెప్పగానే కళ్యాణ్ నిరాశగా ముఖం పెట్టుకుని అన్నం తింటాడు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజున రంగయ్య సావిత్రి కళ్యాణ్ ముగ్గురూ కలిసి తులసమ్మ ఇంటికి వెళ్లారు. తులసమ్మ మనవరాలే గిరిజ. అప్పుడు గిరిజ పెరట్లోని పూల మొక్కలకు నీళ్లు పోస్తుంది. అందరూ తులసమ్మ ఇంట్లో కూర్చుంటారు. తులసమ్మకి అయోమయంగా ఉంటుంది. రంగయ్య సావిత్రి కొడుకుని తీసుకుని నా ఇంటికొచ్చారంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికేనా? అవును తులసమ్మా, నీ మనవరాలు గిరిజని కోడలిగా చేసుకొని సిటీకి తీసుకెళ్ళిపోతాం. ఇక్కడున్నప్పుడు మాటిచ్చాం. బ్రతుకు తెరువు కోసం పోయి మాట నిలబెట్టుకోవడానికొచ్చాం. గిరిజని పిలవండి, పెళ్లి చూపులయ్యాక జాతకాలు చూపిద్దాం అని చెప్పగానే తులసమ్మ మురిసిపోతుంది.
తన మనవరాలు గిరిజని పిలుస్తుంది. బుట్ట నిండా పూలు పట్టుకొని గిరిజ వాళ్ళ దగ్గరికొచ్చింది. అందరూ గిరిజని చూశారు. కళ్యాణ్కి గిరిజ చాలా బాగా నచ్చింది. గిరిజకి కూడా కళ్యాణ్ బాగా నచ్చాడు. తులసమ్మ విషయం చెప్పగానే గిరిజ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఇంతలో పంతులుగారొచ్చి వాళ్లతో కూర్చుని గిరిజా కళ్యాణ్ల జాతకాలు చూసి 2 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టి గిరిజా కళ్యాణం జరిపిస్తారు. అప్పగింతల వేళ తులసమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, రంగయ్య, సావిత్రి, ఇక నుండి నా మనవరాలి పూర్తి బాధ్యత మీదే. గిరిజకి వంటలతో పాటు అన్ని పనులు నేర్పించాను. ఏదైనా తప్పు చేస్తే తల్లిలా ప్రేమగా మందలించు, తండ్రిలా కడుపులో దాచుకో అని చెప్తుంటే గిరిజ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మీరు బాధపడకండి, అన్ని విధాలా మేమున్నాం, ఇంకా సెలవు అని చెప్పి గిరిజని తీసుకుని అక్కడి నుండి ఆటోలో బయలుదేరారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చారు. ట్రైన్లో సిటీకి బయలుదేరారు. రాత్రి ప్రయాణం చేసి మరుసటి ఉదయానికి అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. కమల, మనోహర్ గిరిజా కళ్యాణ్కి విషెస్ చెప్తారు. ఆ రోజు నుండి అత్తగారింట్లో గిరిజ పనులతో పాటు రకరకాల వంటలు చేసి పెట్టడం మొదలెడుతుంది. కమల తిని, గిరిజా, నువ్వు వంటలు చాలా బాగా చేస్తున్నావు. ఏదైనా టిఫిన్ కొట్టు లాంటిది పెట్టుకోవచ్చు కదా. పగలంతా నాకు అపార్ట్మెంట్లోనే పని సరిపోతుంది కమల. ఇక టిఫిన్ కొట్టెక్కడ పెట్టుకోను, ఎలా నడిపించను? వంటలు చేయటం పగటిపూట వీలు కాకపోతే రాత్రిపూట చేయి గిరిజా. నువ్వు అర్ధరాత్రిపూట వంటలు చేసినా తింటారు. ఏంటి కమల నువ్వు చెప్పేది? అర్ధరాత్రి వంటలు చేసినా తింటారా? ఎక్కడా? ఒకరోజు రాత్రి నువ్వు కళ్యాణ్తో కలిసి సాఫ్ట్వేర్ ఆఫీసులుండే ఏరియాకి వెళ్ళు. అక్కడ నీకు ఎంతమంది రకరకాల వంటలు తింటూ కనిపిస్తారో తెలుస్తుంది అని చెప్పగానే గిరిజకి కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. ఆ రోజు రాత్రి భర్త కళ్యాణ్తో మాట్లాడి బైక్ మీద సాఫ్ట్వేర్ ఆఫీసులుండే ఏరియాకి వెళ్తారు. అక్కడ కొన్ని టిఫిన్ సెంటర్స్ రన్ అవుతుంటాయి. వాటి దగ్గర తింటున్న జనాలు కనిపిస్తారు. కమల చెప్పినట్టు నేను కూడా అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేసి డబ్బు సంపాదిస్తాను. ఏంటి, అర్ధరాత్రి వంటలు చేయటం మొదలెడతావా? అవునండి, నేనిలా మాట్లాడుతున్నది తప్పుగా తీసుకోకండి. మీరింకా వాళ్ల కష్టం మీద ఆధారపడి ఎలా తినాలనిపిస్తుంది చెప్పండి అని గిరిజ అడగ్గానే కళ్యాణ్ మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఉన్నాడు. అత్తయ్య మావయ్యలకు పెద్ద వయసు వచ్చేసింది, ఇక చెయ్యలేరు. మనకు పిల్లలు పుడతారు. అప్పుడు మనకు ఈ సంపాదన ఏం సరిపోతుంది చెప్పండి. అందుకే నా మాట విని మనం అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? సరే గిరిజా, మన కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నేనెందుకు అడ్డు చెప్తాను? నేను కూడా సాయం చేస్తాను అని చెప్పగానే గిరిజ కూడా సంతోషిస్తుంది. ఇద్దరూ బైక్ మీద అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి పడుకున్నారు. తెల్లారిన తరువాత తమ అత్తామామలతో, అత్తయ్య, మావయ్య, నేను అర్ధరాత్రి వంటలు స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏంటి కోడలా, అర్ధరాత్రి వంటలా? అర్ధరాత్రి వంటలు చేస్తే ఎవరు తింటారు? ఇక్కడ ఎవ్వరూ తినరత్తయ్యా. సాఫ్ట్వేర్ ఆఫీసుల దగ్గర తింటున్నారు. నేను ఆయన వెళ్ళి అన్నీ తెలుసుకొనొచ్చాం. మీరొప్పుకుంటే చాలు. నేను అర్ధరాత్రి వంటలు చేసి మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని మారుస్తాను. నన్ను నమ్మండి, నాకు ఆయన కూడా సాయం చేస్తున్నారు అని గిరిజ ఖచ్చితంగా చెప్పడంతో రంగయ్య దంపతులు సంతోషిస్తారు. ఏ విధంగానైనా కొడుకు నీకు సాయపడుతున్నాడు. సంతోషం కోడలా. కోడలి అర్ధరాత్రి వంటలు మొదలు పెట్టుకోడలా అని చెప్పగానే గిరిజ, కళ్యాణ్ సంతోషిస్తారు. మంచి రోజున సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర మంచి చోటు చూసుకొని కోడలి అర్ధరాత్రి వంటలు అని బోర్డుతో ఒక వంటల బండి పెట్టుకొని గిరిజ వేడివేడిగా గుమగుమలాడే వంటలు చేస్తూ ఉంటుంది. ఆ వంటల వాసనలకు తిండి ప్రియులు తట్టుకోలేకపోతారు. తినడానికి ఆ బండి దగ్గరికొస్తారు. అలా రోజులు గడుస్తుంటాయి. మంచి ఆలోచనతో గిరిజ కోడలి అర్ధరాత్రి వంటలు అని మొదలెట్టడంతో కళ్యాణ్ కూడా చదువుకొని ఉండడంతో బిజినెస్ బాగా నడిపించి మంచి సక్సెస్ సాధిస్తారు. డబ్బు కూడా బాగా సంపాదిస్తుంది. కళ్యాణ్ డబ్బులు పట్టుకుని రంగయ్య దంపతుల దగ్గరికొస్తాడు. అమ్మా, నాన్న, మీ కొడుకు సోమరిపోతు కాదు, ప్రయోజకుడయ్యాడు. బాబు కళ్యాణ్, మేమన్న మాటలు నీ మనసును గాయపరిచుంటాయని మాకు తెలుసు. కాని నీకు మా పరిస్థితి ఇప్పుడు అర్థం కాదు. రేపు నీకొక కొడుకు పుట్టి పెళ్ళిడొచ్చిన తరువాత కూడా పని చెయ్యకుండా ఉంటే అప్పుడు అర్థమవుతుంది. లేదమ్మా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇప్పుడు ఈ మాట చెప్పటం లేదు. నిజం చెప్తున్నాను.
గిరిజతో పెళ్లి జరక్కపోయుంటే మీరన్నట్టు నేను బద్ధకంగా మారిపోయి మీకు బ్రతికినంత కాలం బాధని మిగిల్చేవాడిని. కానీ గిరిజతో పెళ్లి చేసి నన్నింత ప్రయోజకుని చేశారు. మీ రుణం తీర్చుకుంటాను అని చెప్పడంతో రంగయ్య దంపతులు చాలా సంతోషిస్తారు. అలా గిరిజ మొదలెట్టిన కోడలి అర్ధరాత్రి వంటల బండి రన్ చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఏవండి, మీకెన్నిసార్లు చెప్పాను, నేను ఇంట్లో ఉండను, మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి కొత్త కాపురం పెడదాం. అబ్బా పూజ, నేను కూడా నీకెన్నిసార్లు చెప్పాను చెప్పు. నేను మా అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. అవునా? అయితే ఏదో ఒక రోజు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అప్పుడు తెలుస్తుంది మీకు అంటూ పూజ తన భర్త మీద ఉన్న కోపంతో అలికి పడుకుంది. అలా ప్రతిరోజు పూజ తన భర్తతో వేరే కాపురం పెడదామని గొడవ పడుతూ ఉంటుంది. కానీ రాహుల్ మాత్రం తన తల్లిదండ్రుల్ని విడిచి ఎక్కడికి వెళ్లేది లేదంటూ తనకి తన తల్లిదండ్రులంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉండేవాడు. పూజ అలిగి పడుకోవడంతో తన అత్తయ్య అయిన సుశీల ఇంటి పని వంట పని చేయటం మొదలెట్టింది. అమ్మా కోడలా, ఇంట్లో ఆడపిల్ల ఇలా తెల్లవారినా కూడా లేవకుండా పడుకోవటం ఇంటికి ఏమాత్రం మంచిది కాదమ్మా. లేచి ముఖం కడుక్కో. రోజు పొద్దున్నే లేస్తే మీకు మంచి జరుగుతుంది కావచ్చు, కానీ నాకే మంచి జరగటం లేదు. అయినా ఇప్పుడు నేను లేచి ఏం చెయ్యాలత్తయ్యా? అలా అంటావేంటే కోడలా, లేచి టిఫిన్ చేదువురా, అక్కడ టిఫిన్ చేసి పెట్టాను. అవునా? అంటే ఏంటి? ఇప్పుడు అందరికీ ఏం చెప్దామని? కోడలు సోమరిపోతులా పడుకుంటే అత్త మాత్రమే అంతా పని చేసింది, అత్త వండింది తిని తిరుగుతుంది అన్న పేరు రావడానికా నాకు? నేను మీరు చేసిందేమీ తినను, నా వంట నేను చేసుకుంటాను అంటూ పూజ కోపంగా లేచి వంటగదిలోకి వెళ్లి టిఫిన్ చేసుకుని ఒక్కతే కూర్చొని తింటూ ఉంది. అది చూసి తన అత్తయ్య తనని విచిత్రంగా చూస్తూ ఉంది. కోడలా, ఏంటే నువ్వు చేస్తున్న పని? ఇప్పుడు నేను చేసిన వంట తింటే ఏమవుతుందే? ఏమవదత్తయ్యా, కానీ ఇప్పటి నుండి నా వంట నేను చేసుకుంటాను, నా తిండి నేనే తింటాను అని చెప్పి మళ్లీ వంటగదిలోకి వెళ్లి తనకి తన భర్తకి మాత్రమే సరిపోయేలా వంట చేసింది పూజ. మధ్యాహ్నం వేళ అందరూ తినడానికి కూర్చున్నారు. పూజ తను వండుకున్నవి మాత్రమే తింటూ ఉండటం చూసిన తన భర్త, పూజ, నీ వంట నువ్వే చేసుకున్నప్పుడు వంటకుపయోగించే వస్తువులు కూడా నీ వస్తువులే అయ్యుండాలి. ఎందుకు మై అందరికి సంబంధించిన వస్తువులు వాడావు? రేపటి నుండి నీ వస్తువులు తెచ్చుకొని నువ్వే వంట చేసుకో అలా కోపంగా చెప్పాడు రాహుల్. ఆ మాటలకి పూజ కావాలని ఏడుస్తూ, అవును, ఇవన్నీ మీ వస్తువులే, ఈ ఇంట్లో నాకంటూ ఏం లేదు, నేనిక నుండి మీ ఇంట్లో ఏమీ తినను అనుకుంటూ ఏమీ తినకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాహుల్, ఎందుకురా నీకంత కోపం? చూడు, ఇప్పుడు తను ఏమీ తినకుండా వెళ్ళిపోయింది. పోతే పోనివ్వమ్మా, కడుపు మాడితే వచ్చి తనే తింటుంది. ఊరికే వేరే కాపురం పెడదామని ఒకటే నస. రాహుల్, మా వల్ల మీ మధ్య గొడవలెందుకురా? పూజ అడిగేదానిలో తప్పేముంది? ఏ అమ్మాయికైనా సరే తన భర్తతో వేరుగా ఉండాలనే ఉంటుంది. తను మా అందరికీ సేవ చెయ్యడానికి ఏం రాలేదు కదా, నీతో కలిసి సంతోషంగా ఉండడానికొచ్చింది. అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా? ఇన్నాళ్ళు కనిపెంచిన మిమ్మల్ని వదిలేసుండాలా? రాహుల్, నీ భార్య కూడా నీతో ఉండడానికి తన అమ్మా నాన్నల్ని విడిచి వచ్చింది కదా, మరలాంటప్పుడు నువ్వు కూడా నీ అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే తప్పేంటి అంటూ సుశీల రాహుల్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అలా 2 రోజులు గడిచిపోయాయి. పూజ మంకు పట్టుకుని ఏమీ తినకుండా ఉంది. ఇక చేసేదేం లేక వేరు కాపురం పెట్టడానికి రాహుల్ అంగీకరించాడు. తరువాత కొన్ని రోజులకి పూజ తన భర్తతో కలిసి అత్తామామలకి దూరంగా వేరు కాపురం పెట్టింది. ఆహా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. రోజు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు, అందరి కోసం వంట చేయాల్సిన అవసరం కూడా లేదు అని అనుకుంటూ చాలా సంతోషంగా ఉంది పూజ. కానీ రాహుల్ మాత్రం తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడుతున్నాడు. ఒకరోజు సుశీల తన కొడుకు కోడల్ని చూడడానికి వాళ్ల దగ్గరికొచ్చింది. ఏంటి కోడలా, బాగున్నావా అని చాలా ప్రేమగా అడిగింది. కాని పూజకి మాత్రం తనెందుకొచ్చింది అని మనసులో చాలా కోపంగా ఉంది. ఏం బాగుండడమో ఏమోలే అత్తయ్య, కొద్దిగా ప్రశాంతంగా ఉందామని ఎంత దూరం వెళ్ళినా మా ప్రశాంతతని పోగొట్టడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అంటూ చెప్పింది. ఆ మాటలు తననే అంటుందని సుశీల గ్రహించింది.
సర్లే కోడలా, నేను మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తానులే. అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే రాహుల్ ఇంటికొచ్చి తన అమ్మని చూసి ఆప్యాయంగా పలకరించాడు. పూజ, అమ్మకేదైనా తినడానికి చేసి పెట్టు. అంటూ తన అమ్మని తీసుకుని లోపలికి వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పూజ కోపంగా తన భర్తని చూసి, ఏవండి, ఒకసారి లోపలికి రండి అంటూ పిలిచింది. రాహుల్ పూజ దగ్గరికొచ్చి, ఏంటే, ఎందుకు పిలిచావు? ఏం లేదు, మీ అమ్మగారెందుకొచ్చారంట? అదేంటే, వచ్చిన వాళ్ళని ఎందుకొచ్చారు అని అడుగుతారా? అయినా వచ్చిందెవరైనా పరాయి వాళ్ళ? మీ అత్తగారే కదా. అదే నా భయం కూడా. ఇన్ని రోజుల తరువాత వచ్చారంటే ఇక్కడ మకాం వేయడానికైనా అవ్వచ్చు, లేదా మిమ్మల్ని డబ్బులు అడగడానికైనా అవ్వచ్చు. ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ డబ్బు కోసం ఇక్కడికెందుకు వస్తుంది? ఎందుకు రాదండి? ఇన్ని రోజులు కలిసున్నప్పుడు మీ సంపాదన మీదే కదా వాళ్ళు తినింది. మరిప్పుడేమో మనం వేరే కాపురం పెట్టాం. మరిప్పుడు వాళ్ళకి డబ్బు కావాలి కదా. మీ అమ్మ డబ్బులు అడిగితే మాత్రం మీరస్సలివ్వద్దు అని చెప్తుండగా ఆ మాటలన్నీ విన్న సుశీల బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన తల్లి పూజా మాటలు విని బాధపడి వెళ్ళిపోయిందని గ్రహించాడు రాహుల్. పూజని ఎలా మార్చుకోవాలన్న విషయం మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. ఒకరోజు పూజ అమ్మా నాన్న పూజ దగ్గరికొచ్చారు. పూజ ఎంతో సంతోషంగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది. అమ్మా, ఎలా ఉన్నావే? ఇంట్లో అందరూ బావున్నారా? ఏం బాగుండడం లేవే పూజ, ఆ విషయాలేమీ గుర్తు చెయ్యకు అంటూ బాధపడుతూ ఉంది. అది చూసి పూజ కంగారు పడుతుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు తల్లి, మీ వదిన మీ అన్నయ్యని మా నుండి దూరం చేసి తీసుకెళ్లిపోయి వేరే కాపురం పెట్టింది. ఇప్పుడు మమ్మల్ని చూసుకునే వాళ్లే లేకుండా పోయారు. కనీసం వాడిని చూడ్డానికైనా వెళ్దామనుకున్నా కూడా తను నన్ను అనరాని మాటలన్నీ అంటుంది అని చెప్పగా పూజకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏంటమ్మా, నిన్నే అన్ని మాటలంటుందా? అయినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత తనకి లేదా? సరే, తనకి లేకుంటే వాడికేమైంది? చిన్నప్పటి నుండి వాణ్ణి మీరు ఎంత బాగా చూసుకున్నారు. ఇప్పుడవన్నీ మర్చిపోయాడా? అయినా ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి వేరే కాపురం ఎలా పెట్టాలనిపించింది వాడికి? అంటూ వీరావేశంతో తన వదిన చేసిన పనికి తిడుతూ కోపంతో ఊగిపోతుంది. అప్పుడు తన అమ్మ, ఆమెనని ఏముపయోగం లేవే, మొన్నటి వరకు బాగానే ఉంది, నన్ను బాగానే చూసుకుంది. ఎప్పుడైతే నువ్వు వేరే కాపురం పెట్టావో తాను కూడా వేరే కాపురం పెట్టాలని అనుకుంది. అయినా దానిలో తప్పేముంది చెప్పు? నువ్వెలాగైతే నీ భర్తని తన తల్లిదండ్రులకు దూరం చేశావో తాను కూడా మా నుండి వాణ్ణి దూరం చేసింది. నువ్వెలాగూ మీ అత్తమామల్ని తిడుతూ వాళ్ళని దూరం పెట్టావో తాను కూడా అలాగే చేస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు కానప్పుడు తాను చేస్తుంది ఎందుకు తప్పవుతుంది అని పూజకి తను ఎంత పెద్ద తప్పు చేస్తుందోనని వివరించి చెప్పింది. అప్పుడర్థమైంది పూజకి తన అమ్మా నాన్నలు ఎలా బాధపడుతున్నారో తన అత్తమామలు కూడా అలాగే బాధపడుతుంటారు అని. తరువాత పూజ వెంటనే తన భర్తతో కలిసి తిరిగి తన అత్తమామల దగ్గరికి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. ఈ వయసులో మీకు మా అవసరం ఉంటుందని గుర్తించక నా స్వార్థం కోసం మీ అబ్బాయిని మీకు దూరం చేశాను అని చెప్పి బాధపడుతూ ఉంది. పూజ మారిపోయి తన అత్తమామల్ని మంచిగా చూసుకుంటూ ఉంది. అలా ఉండగా ఒకరోజు రాహుల్ పూజ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, మీకు నా ధన్యవాదాలత్తయ్యా. పూజని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. మీరొచ్చి క్షణాల్లో మార్చేశారు అంటూ వాళ్ళందరూ కలిసి ఆడిన నాటకాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నారు.